Hi, hello to each and everyone. Welcome back to our channel Kiran Edu Connect. మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీరు ఒక రాక్ సాలిడ్ బీటెక్ కాలేజ్ కోసం సర్చ్ చేస్తున్నారని అర్థం. మేబీ మీ ఎంసెట్ ర్యాంక్ మీరు ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదేమో, ఆర్ మేబీ యూ జస్ట్ వాంట్ సంథింగ్ బెటర్ కంపేర్ టు అదర్ కాలేజెస్ యూజువల్లీ అరౌండ్ యూ. మన సౌత్ లో అయితే చాలా కాలేజెస్ ఉంటాయి, లైక్ ఎంసెట్ లేకపోయినా కూడా అడ్మిషన్ తీసుకుంటారు. బట్ ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటంటే చాలా మంది కూడా అవుట్డేటెడ్ సిలబస్ తోనే ఇంకా ఫాలో అవుతూ ఉంటారు, లేకపోతే ఆ 3 LPA జాబ్ తో మాస్ ప్లేస్మెంట్ చేస్తారు. రిజల్ట్స్ అంత మంచిగా ఎక్స్పెక్ట్ చేయలేం, అండ్ ఆల్సో స్టూడెంట్ కి గ్రోత్ కూడా సరిగ్గా ఉండదు. బట్ టుడే I'm going to tell you about one unique tech school, that is Polaris School of Technology. Bangalore lo untundi and meeku selective admissions untayi అండ్ మాస్ ప్లేస్మెంట్స్ కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న ఇంటర్న్షిప్స్ అండ్ మెంటర్షిప్స్ ఇస్తుంది. ఈవెన్ మన కమెంట్ సెక్షన్ లో కూడా చాలా మంది స్టూడెంట్స్ అడిగారు ఈ కాలేజ్ మీద రివ్యూ చేయమని చెప్పి. బట్ మీరు ఎవరికైతే ఈ కాలేజ్ గురించి తెలియదో వాళ్ళకు డౌట్ ఉంటుంది, ఈ పొలారిస్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ దేనికి అసలు? ఇదైతే ఒక నార్మల్ ప్రైవేట్ కాలేజ్ లాగా కాదు. ఇట్స్ ఎ టెక్ ఫస్ట్ స్కూల్ బిల్డ్ ఫర్ రియల్ వరల్డ్ టెక్ స్కిల్స్. ఈ టెక్ స్కూల్ ఏంటంటే మీకు బీటెక్ ప్రోగ్రామ్ అనేది 4 years ఉంటుంది ఇన్ కంప్యూటర్ సైన్స్ లో, విత్ స్పెషల్ ఫోకస్ ఆన్ AI అండ్ ML అండ్ ట్రెండింగ్ టాపిక్స్ మీద యూ హ్యావ్ ది స్పెషల్ ఫోకస్. అండ్ మీకు డిగ్రీ అనేది మేధవి స్కిల్స్ యూనివర్సిటీ నుంచి వస్తుంది. ప్రెసెంట్ మార్కెట్ లో చూసుకుంటే చాలా కాలేజెస్ అన్ని కూడా బిజినెస్ మెన్ స్టార్ట్ చేస్తున్నారు, కానీ ఈ టెక్ స్కూల్ పొలారిస్ ని స్టార్ట్ చేసిన వాళ్ళు టెక్నాలజిస్ట్. ఐఐటి అలుమ్నస్ ముకుల్ రుస్తగి అండ్ ఎక్స్ మైక్రోసాఫ్ట్ ఇంజనీర్ బస్వత్ అగర్వాల్. హైరింగ్ సైడ్ లో ఏంటంటే వీళ్ళు 7 years నుంచి కూడా ఇంజనీర్స్ ని హైర్ చేసిన వాళ్ళు. సో వాళ్ళకి తెలుసు లైక్ ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్ సెట్ ఏం కావాలని. కాలేజెస్ లో తీసే ఎడ్యుకేషన్ వర్సెస్ ఇండస్ట్రీ నీడ్స్ లో హ్యూజ్ గ్యాప్ చూసి వీళ్ళిద్దరు ఏంటంటే ఈ పొలారిస్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీని స్టార్ట్ చేశారు. మీకు క్యాంపస్ చూసుకుంటే కూడా చాలా బ్రాండ్ న్యూ అండ్ టెక్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఈ రోజు టెక్ వరల్డ్లోకి ముందుకు వెళ్ళాలి అంటే ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలి కదా. అందుకే వెల్కమ్ టు పొలారిస్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, మీ ఫ్యూచర్ టెక్ జర్నీకి పర్ఫెక్ట్ స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ ఏంటంటే మనకి 12th క్లాస్ పాస్ అయితే చాలు, బీటెక్లో నేర్చుకున్న టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో ఇక్కడ మీకు రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్తో హ్యాండ్స్ ఆన్ గెస్చర్గా నేర్పిస్తారు. సో కోడింగ్ కానివ్వండి, AI కానివ్వండి, మిషన్ లెర్నింగ్, వెబ్ డెవలప్మెంట్, డేటా సైన్స్, ఇలాంటి అన్ని లేటెస్ట్ టూల్స్, లేటెస్ట్ ట్రెండ్ టెక్నాలజీస్ అండ్ ఇండస్ట్రీ స్టడీ స్కిల్స్ మీకు నేర్పిస్తారు. సో క్లాస్ రూమ్స్ అంటే బోరింగ్ అనుకోవచ్చు మీరు, బట్ ఇక్కడ లెర్నింగ్ అనేది ప్రాక్టికల్గా ఉంటుంది అండ్ ఆల్సో ప్రాజెక్ట్ బేస్డ్గా ఉంటుంది. వెరీ సూపర్ ఎక్సైటింగ్గా కూడా ఉంటుంది. టాప్ మెంటర్స్ ఉంటారు, మోడర్న్ ల్యాబ్స్ ఉంటాయి అండ్ క్యాంపస్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ అనమాట. సో పొలారిస్ అనేది ఈజ్ నాట్ జస్ట్ ఎ స్కూల్, ఇట్స్ ఎ లాంచ్ ప్యాడ్ ఫర్ టెక్ కెరియర్. సో మీకు ఆల్సో ప్లేస్మెంట్ అసిస్టెంట్స్తో పాటు స్టార్టప్స్లో ఇంటర్న్షిప్స్, హ్యాకథాన్స్ అండ్ టెక్ ఈవెంట్స్, ఎవ్రీథింగ్ యూ నీడ్ టు షైన్ ఇన్ ది టెక్ వరల్డ్. మీ ఫ్రెండ్స్ ఇంజనీరింగ్ జాయిన్ అవ్వచ్చు, బట్ మీరు ఇందులో జాయిన్ అయితే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మీరు కాస్త అడ్వాన్స్గా ఉంటారు. సో ఫ్యూచర్ కోసం వెయిట్ చేయడం వదిలేసి ఫ్యూచర్ని బిల్డ్ చేయడం స్టార్ట్ చేయండి విత్ పొలారిస్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ. ఇంకెందుకు లేట్, అడ్మిషన్స్ ఓపెన్, గో అండ్ అప్లై నౌ. ఒక్కసారి రిజల్ట్స్ చూస్తే చాలా షాక్ అయిపోతారు. ఫస్ట్ ఇయర్లోనే పొలారిస్ స్టూడెంట్స్ అనేవాళ్ళు అన్బిలీవబుల్ రిజల్ట్స్ ఇచ్చారు. 15 స్టూడెంట్స్కి ఏంటంటే 2 lakhs ప్లస్ ఇంటర్న్షిప్ క్రాక్ చేశారు అండ్ 11 స్టూడెంట్స్ ఏమో గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్ క్రాక్ చేశారు అండ్ 9 of them వర్ ఫస్ట్ ఇయర్స్. అండ్ జీసాక్ అంటే తెలిసింది అందరికీ వరల్డ్ వైడ్ టఫెస్ట్ ఇంటర్న్షిప్స్లో ఒకటి అనమాట. అండ్ 4 స్టూడెంట్స్ ఏంటంటే సమ్మర్ ఆఫ్ బిట్కాయిన్లో సెలెక్ట్ అయ్యారు, which is great achievement. And 2 students ఏంటంటే లైనక్స్ ఫౌండేషన్ ఇంటర్న్షిప్ సెలెక్ట్ అయ్యారు అండ్ 1 స్టూడెంట్ ఏమో సెకండ్ ఇయర్ అండ్ ఈవెన్ గాట్ 6 lakhs యాజ్ స్టైపెండ్. ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే ఒక స్టూడెంట్ IIT బాంబేని వదిలేసి ఈ టెక్ స్కూల్లో జాయిన్ అయ్యాడు. అండ్ ది ఓన్లీ థింగ్ మేడ్ హిమ్ టు జాయిన్ దిస్ టెక్ స్కూల్ ఈజ్ ది ఎర్లీ రియలైజేషన్. అండ్ మీలో కూడా ఆ రియలైజేషన్ అవ్వాలని ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఎవరైతే ఆ స్టూడెంట్ IIT బాంబే నుంచి టెక్ స్కూల్లో జాయిన్ అయ్యాడో అతను ఏంటంటే తన ఫస్ట్ ఇయర్లోనే జీసాక్ ఇంటర్న్షిప్ని క్రాక్ చేశాడు. ఆల్ దీస్ ఇంటర్న్షిప్స్ ఆర్ రియల్, మీకు కావాలంటే LinkedInలో అప్లోడ్ చేశారు, వెరిఫై చేసుకోండి. అసలు స్టూడెంట్స్ అనే వాళ్ళు ఇంత అచీవ్మెంట్స్ ఎలా చేయగలుగుతున్నారు, అసలు ఏంటి కంపారిజన్ ఈ స్కూల్కి బయటకున్న ప్రైవేట్ కాలేజెస్కి? వీళ్ళు ఏంటంటే SGDL అనే కరికులం ఫాలో అవుతారు. SGDL అంటే సీడ్, గ్రో, డిస్రప్ట్, లాంచ్. ఈచ్ వన్ ఆఫ్ దెమ్ హ్యాస్ ఎ డిఫరెంట్ మీనింగ్. ఈ SGDL మోడల్లో ఏంటంటే మీకు సీడ్, గ్రో, డిస్రప్ట్, లాంచ్ అనే 4 phases ఉంటాయని చెప్పాను కదా. సో అసలు ఈ సీడ్ ఫేజ్లో ఏంటంటే 5000+ hours ఆఫ్ కోడింగ్, 11 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్పిస్తారు ఇన్ ఫస్ట్ ఇయర్ ఓన్లీ.
అండ్ ఆల్సో మీ గ్రో ఫేజ్లో ఏంటంటే మీరు రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తారు అండ్ ఆల్సో యూ హ్యావ్ మెంటర్ కొలాబరేషన్స్. అండ్ ఈ డిస్రప్ట్ ఫేజ్లో ఏంటంటే మీరు హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేస్తారు అండ్ ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్స్ ఆల్సో ఉంటాయి. అండ్ లాస్ట్లీ ఈ లాంచ్ ఫేజ్లో మీరు ఏం చేస్తారంటే గ్లోబల్ ఇంటర్న్షిప్స్ ఎలా క్రాక్ చేయాలి అండ్ స్టార్ట్అప్ ఐడియాస్ ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి అండ్ రియల్ టైమ్ జాబ్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. అసలు ఇవి ఎందుకు పాసిబుల్ అవుతున్నాయి అంటే పొలారిస్లో రియల్ టైమ్ లెర్నింగ్ అనేది వీళ్ళు చూపిస్తారు. నౌ లెట్ us టాక్ అబౌట్ ది మెంటర్షిప్. ఈచ్ స్టూడెంట్ గెట్స్ ఏ సక్సెస్ బడ్డీ, అంటే ఒక సీనియర్ ఎవరైతే ఉంటారో ఆ టెక్ స్కూల్ నుంచి అతన్ని మీకు మెంటర్గా సెలెక్ట్ చేస్తారు. అండ్ ఆల్సో యూ విల్ హ్యావ్ నింజా మెంటర్స్, అంటే ఎవరైతే గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో వర్క్ చేశారో వాళ్ళైతే మీకు మెంటర్స్ కింద ఉంటారు. అండ్ వాళ్ళు ఏంటంటే మీకు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అనమాట. మీకు ఏంటంటే ఓపెన్ సోర్స్, కెరియర్ గైడెన్స్ అండ్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి మీకు హెల్ప్ చేస్తారు. మీకు విషయం తెలుసా, ఈ స్కూల్ అనేది మీకు బెంగళూరులో ఉండడం వల్ల యూ హ్యావ్ లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్. Polaris is in Bangalore, India's tech capital. మీరేంటంటే స్టార్టప్స్, ఓపెన్ సోర్స్ ఈవెంట్స్, రియల్ టెక్ కమ్యూనిటీస్ మధ్య ఉంటారు. లెర్నింగ్ బికమ్స్ 24/7. అండ్ ఈ క్యాంపస్లో ఏంటంటే మీకు టెక్ కాంబినేటర్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఉంటుంది. పొలారిస్లో ఏంటంటే స్టూడెంట్స్ లెడ్ స్టార్టప్ ఐడియాస్కి సీడ్ ఫండింగ్ కూడా ఇస్తారనమాట. ఆల్రెడీ ఒక వెంచర్ ఫ్రీ టోయం ఫండింగ్ తెచ్చుకుంది. అసలు వీళ్ళకి ఫస్ట్ ఇయర్ నుంచి ఆ ఆంటర్ప్రెన్యూర్షిప్ సపోర్ట్ ఇవ్వడం అనేది నెక్స్ట్ లెవెల్ అని. ఈ టెక్ స్కూల్లో యూ హ్యావ్ ఓన్లీ స్మాల్ బ్యాచెస్. బ్యాచ్ సైజ్ జస్ట్ ఒక 80 to 150 స్టూడెంట్స్ పర్ ఇయర్ ఉంటారనమాట. సో క్రౌడ్ లేదు. సో ఇండివిజువల్గా చూసుకుంటే అటెన్షన్ చాలా ఎక్కువగా తీసుకుంటారు. నౌ లెట్స్ కమ్ టు ది మెయిన్ పాయింట్, అడ్మిషన్స్ ప్రాసెస్ ఎలాగా. అండ్ ఈ అడ్మిషన్ ప్రాసెస్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే అసలు నో ఎంసెట్ అండ్ చెయ్యి అనమాట. అసలు వాళ్ళు వీటిని కన్సిడర్ చేయరు. జస్ట్ 60% ఇన్ యువర్ 12th మార్క్స్ ఈజ్ ఎనఫ్. తర్వాత ఏంటంటే మీకు PAT అనే ఎగ్జామ్ ఉంటుంది, లైక్ పొలారిస్ అడ్మిషన్ టెస్ట్ అని చెప్పేసి. అందులో మీకు ఏంటంటే 60 minutes టెస్ట్ ఉంటుంది, వేర్ మీకు యాప్టిట్యూడ్ ప్లస్ లాజిక్ బిల్డింగ్ మీద క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. టెస్ట్ తర్వాత ఏంటంటే మీకు 1-on-1 ఇంటర్వ్యూ ఉంటుంది అనమాట. టెక్స్ట్ బుక్ మగ్గింగ్ కాదు, మీరు ఎలా థింక్ చేస్తారు అని చూస్తారు అంతే. ఒకవేళ మీకు JEE స్కోర్ కూడా మంచి పర్సెంటేజ్ వచ్చింది అనుకోండి, మీకు స్కాలర్షిప్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో నో డొనేషన్స్, నో ర్యాండమ్ కట్ ఆఫ్స్, నో బ్యాక్డోర్ ఎంట్రీస్, ఓన్లీ ప్యాషన్ అండ్ పొటెన్షియల్. సో ఇది టైం పాస్ కాలేజ్ కాదు. అసలు ఈ కాలేజ్ ఎవరికంటే who want to build and who want results and who are serious about their tech career. ర్యాంక్స్, మార్క్స్ లేకపోయినా పర్లేదు, మీ టెక్ స్కిల్స్ అండ్ మీ మైండ్ సెట్ చాలా మ్యాటర్ అవుతుంది ఇక్కడ. లింక్ ఈజ్ ఇన్ డిస్క్రిప్షన్ అండ్ గో అండ్ రిజిస్టర్ ఫర్ యువర్ PAT ఎగ్జామ్ అండ్ స్టార్ట్ యువర్ టెక్ జర్నీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. So all the best for your PAT exam. See you in the next video.